టీచర్లకి సంబంధించి వాస్తవంగా డిఎస్సి పూర్తి చేయాలా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేయలేదు. అది పూర్తి చేస్తామని చెప్పి చివరిలో ప్రకటించారు. ఆ తర్వాత కోర్టులు వివాదాల కారణంగా ఆగిపోయింది. మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ మధ్య నోటిఫికేషన్ అన్నారు, మళ్ళీ మధ్యలో ఆగిపోయింది. అదేదో ఇంకా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేసి చేస్తామన్నారు. ప్రస్తుతానికి రిక్రూట్మెంట్స్ లేవు. మరి ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల పరిస్థితి ఏంటి అంటే, అక్కడ పాఠాలు చెప్పేవాళ్ళు కరువు అవుతున్నారు. దానికి విద్యా వాలంటీర్లను నియమించుకోండి అని నిన్న కలెక్టర్లకి వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. విద్యా వాలంటీర్ అంటే ఏం లేదు, ఇదివరకు దాని పేరేంటి, కాంట్రాక్ట్ టీచర్సు, అట్లాగే దాని తర్వాతన అవుట్సోర్సింగ్ టీచర్సు, గెస్ట్ లెక్చరర్సు, అట్లాగే ఇప్పుడు కొత్తగా విద్యా వాలంటీర్. వాలంటీర్ అంటే అర్థం ఏంటి? స్వచ్ఛందంగా వచ్చి చెయ్యటం అన్నటువంటి. కానీ వాళ్ళకి జీతం ఇస్తామంటే ఇప్పుడు మొన్నటిదాకా వాలంటీర్లను వెటకారం చేస్తే వాలంటీర్ అంటే స్వచ్ఛందం అని చెప్పేసి ఆ వాలంటీర్ కాకుండా ఇప్పుడు టీచర్ని వాలంటీర్ పేరుతో తక్కువ రేటుకి తీసుకోవడం, ఇది వాళ్ళకి న్యాయం చేస్తున్నట్ట అన్యాయం చేస్తున్నట్ట అంటే ఇమ్మీడియట్గా ఉద్యోగం ఇప్పిస్తున్నాను కాబట్టి న్యాయం. బట్ దశాబ్దాల తరబడి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్ల బతుకులు అంతే ఉండిపోయినాయి. దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ గెస్ట్ లెక్చర్స్ పరిస్థితి అట్లాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ జాబితాలో కొత్తగా విద్యా వాలంటీర్ అని ఇంకోటి చేస్తారు. అంటే ప్రభుత్వాలు తమ బాధ్యత విస్మరించి డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ పెట్టుకోకుండా ఈ విధంగా, అంటే శ్రమ దోపిడీ. ఇప్పుడు ఒక లెక్చరర్ని రిక్రూట్ చేసుకోవాలి అంటే, ఒక టీచర్ని రిక్రూట్ చేసుకోవాలంటే మినిమం 50,000, మ్యాక్సిమం లక్షల్లో జీతం ఇవ్వాల్సి వస్తాయి. అలా ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఇదైతే 15,000, 25,000, 30,000 రూపాయలు పెట్టేసేసి, అది కూడా 11 నెలలు పెట్టేసేసి ఓ నెల తగ్గించుకుని ఈ విధంగా చేసుకొచ్చేది. ప్లస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనవాళ్ళని పెట్టుకోవచ్చు అనేటటువంటి రూట్లో ఉంటుంది. కాకపోతే ముందు ఏదో ఒక పోస్ట్ వస్తుంది ప్రభుత్వంలో అనేటటువంటి వాళ్ళకి సంతృప్తి.